నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. నేను మీ ఉదయ్. జూబ్లీహిల్స్ ఎన్నికలు, మాగంటి గోపీనాథ్ గారు మరణం తర్వాత వస్తున్నటువంటి ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఉప ఎన్నికలు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ వైపు ఉంటాయా, కాంగ్రెస్ వైపు వస్తుందా, లేక ఇది అడ్డా కిషన్ రెడ్డి గారి గడ్డ అని చెప్పినటువంటి బీజేపీ సైడ్ ఉంటుందా? ఈ మూడు పార్టీల మధ్య త్రిముఖ పోర్ అంటున్నారు, కానీ త్రిముఖ పోర్ అయితే బహుశా ఎక్కడ కనిపిస్తలేదు. నామినేషన్ల పరంగా నుంచి మొదలు పెడితే ప్రచారం వరకు చూస్తే 40 మంది స్టార్ క్యాంపెయినర్లు బీజేపీకి ప్రకటించిన, ఇక్కడ బీఆర్ఎస్కి 40 మంది స్టార్ క్యాంపెయినర్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 40 స్టార్ క్యాంపెయినర్లు ప్రకటించారు. ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్టార్ క్యాంపెయినర్లు దాంట్లో కొద్దిమంది బయట వాళ్ళు ఉన్నారు. బీజేపీకి సంబంధించినటువంటి స్టార్ క్యాంపెయినర్లు బహుశా 75% 80% బయటికే ఉన్నారు. ఇక బీఆర్ఎస్ అయితే ఆల్మోస్ట్ తెలంగాణ నాయకులే. దీంట్లో ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే బీఆర్ఎస్లో గెలిచినటువంటి దానం నాగేందర్కు గతంలో ఎంపీ ఇచ్చిర్రు, ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్గా ఏఐసిసి ఇచ్చింది. ఏఐసిసి సంబంధించినటువంటి ఒక ఫిరాయింపుదారుని ఎట్లా ఇస్తారంటూ కూడా అదే గడ్డం ప్రసాద్ గారికి స్పీకర్ గారికి కనిపిస్తలేదంటూ ఇష్యూ నడుస్తూ ఉన్నది ఒక స్టార్ క్యాంపెయినర్గా. ఇవంతా మాట్లాడుకునే ముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి స్టార్ క్యాంపెయినర్లో 40 మంది ఉన్నారు. 40 మందికి సంబంధించినటువంటి దాంట్లో అంతా బుల్సే ఉన్నారు. దానికి సంబంధించినటువంటి మా విషయం పూర్తిగా కథనం మాట్లాడుకునే ముందు అందరూ కూడా సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ప్రతి ఒక్క పార్టీ ఒక ప్రెస్టేజ్ ఫీలింగ్ తీసుకున్నది. ఎస్, ఇప్పుడు కనుక మేము గెలిస్తే పెద్ద ఎత్తున మాకు ఛాన్సెస్ ఉంటాయి రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలలో అంటూ కూడా పెద్ద ఎత్తున అదే మాట్లాడుకుంటున్న అన్ని పార్టీలు. ఏ పార్టీ ఆ పార్టీ బలంగానే మేమే గెలుస్తామనే నమ్మకం చూపిస్తుంది. అయితే బీఆర్ఎస్ అన్యూహంగా లీస్ట్లో 40 మంది స్టార్ క్యాంపెయినర్ ఉన్నారు కదా. క్యాంపెయినర్లలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో కనిపిస్తూ ఉన్నది మీకు బ్యాక్ సైడ్. ఆయన రోడ్ షో కూడా ప్లాన్ చేశారు. ఆ రోడ్ షోకి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఆ రోడ్ షోకి సంబంధించినటువంటి విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఫుల్ ఫ్లెజ్డ్గా క్లారిటీగా ఉన్నది. 40 మంది స్టార్ క్యాంపెయినర్లలో తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ సంబంధించినటువంటి లోకల్ లీడర్, పట్టున్నటువంటి లీడర్. అదేవిధంగా అల్లుని మీదనే ప్రచారానికి రాబోతా ఉన్నాడు నవీన్ యాదవ్ మీద. తర్వాత బీజేపీ మీద ఆల్మోస్ట్ ఒక రాకెట్ల లాంటి వర్షం కురిపించే అవసరం ఉంటుంది. అక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, కేటీఆర్ రోడ్ షో కావచ్చు, హరీష్ రావుకు సంబంధించినటువంటి రోడ్ షో, ఇక పలు నాయకులకు సంబంధించి. అయితే దీంట్లో అందరిని అట్రాక్ట్ చేసేది కేటీఆర్, హరీష్ రావు అంటే స్టార్ క్యాంపెయినర్లే కావచ్చు. కానీ కేసీఆర్ స్టార్ క్యాంపెయినింగ్ ఎలా ఉండబోతా ఉన్నది, ఆల్రెడీ రోడ్ షోకు మ్యాప్ కూడా ఫిక్స్ చేసిర్రు అనేది బయటికి వచ్చినటువంటి వార్త. అంటే కేసీఆర్ ప్రభావం ఎంత రోడ్ షో చేస్తే అనేది మన చిత్రగుప్తులో ఒక పోల్ పెట్టినాం, దయచేసి మీరు ఆ పోల్లో జాయిన్ కండి. అయితే ఇక్కడ రోడ్ షో ఎక్కడి నుంచి స్టార్ట్ కాబోతా ఉన్నది అని ఒకసారి అనుకుంటే పూర్తి స్థాయిలో ఇక్కడ జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి పెద్దమ్మ గుడి కాడ పూజలు చేసుకున్న తర్వాత ఈ రోడ్డు ఇక్కడ యూసుఫ్గూడ, రహమత్ నగర్, మన బోరబండ ఈ ఏరియాలలో. ఎందుకంటే జూబ్లీహిల్స్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నా కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది కార్పొరేటర్లు ఇక్కడ పోవడం, ఇక్కడ కాంగ్రెస్ పోవడం, మాజీ ఉప మేయర్ బాబా ఫసీయుద్దీన్ కావచ్చు, కొంతమంది జంపు జిల్లాలో ఆడ్డాలనే. అయితే అసలు ఈడ పాయింట్ ఏంది అంటే కేసీఆర్ రోడ్ షో కనుక పెడితే ఎలా ఉండబోతా ఉన్నది, అసలు వీళ్ళ బలబలాలు ఎట్లున్నాయి, అసలు బీఆర్ఎస్ పార్టీకి ఏ డివిజన్లల్లో సానుకూలత ఉండే అవకాశాలు ఉన్నది. అసలు 6 డివిజన్లలో ఏవైతే జూబ్లీహిల్స్ సంబంధించి షేక్పేట్ డివిజన్ 1, వెంకల్రావు నగర్ 3, బోరబండ 4, జూబ్లీహిల్స్ 5, మన ఎర్రగడ్డ 6, యూసుఫ్గూడ 7, రహమత్ నగర్. ఇప్పుడు షేక్పేట్ విషయానికి వచ్చేసరికి ఒకవేళ కేసీఆర్ రోడ్ షో కనుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలల్లా జరిగితే కేసీఆర్ ఒక సభ లాంటిది ఏమైనా పెడితే మాత్రం 100కు ఎన్ని మార్కులు నేను వివరించే ప్రయత్నం చేస్తా. దాని గురించి కూడా మాట్లాడడం. అయితే షేక్పేట్లో బీఆర్ఎస్కి అనుకూలంగా వాతావరణం ఉన్నది. తర్వాత వెంకల్రావు నగర్లో కూడా బీఆర్ఎస్ ఉన్న మ్యాక్స్. ఇక్కడ ఇదొక్కటి కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఎడ్జ్ ఇస్తూ ఉన్నది. తర్వాత ఎర్రగడ్డలో కూడా
బీఆర్ఎస్ మధ్య కొంచెం పోటాపోటీగా ఉండే అవకాశం. బీజేపీ ఎందుకు టాపిక్ మాట్లాడతారు అంటే కొన్ని చోట్ల బీజేపీకి సంబంధించి ముస్లిం ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఏరియాలో బీజేపీకి చాలా కష్టతరమైనటువంటి ఓట్ బ్యాంక్. యూసుఫ్ కూడా ఆల్రెడీ సిట్టింగ్ కార్పొరేటర్లు ఉన్నారు, అన్నిటి కూడా మ్యాక్స్ సిట్టింగ్ కార్పొరేటర్ ఉన్నారు. ఇక్కడ కూడా బీఆర్ఎస్ ప్రభావం చూపించే అవుతారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ ప్రభావం ఉండే అవకాశం. ఆల్మోస్ట్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇవన్నీ ఉన్నాయి. అయితే ఎక్కడైతే పట్టు కోల్పోతుంది అనుకున్నటువంటి తరుణంలో ఇక్కడ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక కొన్ని విషయాలలో మాట్లాడుకుంటే మాత్రం ఇక్కడ టఫ్ ఫైట్ మనకు తెలిసినంత వరకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అని త్రిముఖ పోటీ ఉంటుంది అని చెప్పేసి చెప్తాను. బీజేపీకి గతంలో 25,000 పైచీలకు ఓట్లు వచ్చినాయి, డిపాజిట్ కూడా రాలేదని కొంతమంది విమర్శలు చేస్తూ ఉంటే బాగా బీజేపీ ఇక్కడ 106,000 పైచి ప్లస్ 106,000 ప్లస్ మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉన్నది, మైనార్టీ ముస్లిం ఓట్ బ్యాంక్ ఉన్నది, తర్వాత క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఉన్నది. ఇక్కడ బీజేపీకి ఇది ఒక కలిసి వచ్చే అవకాశం అంటే కొంచెం మైనసే. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ అనేది ఇక్కడ ఉంటే ఇక పూర్తి స్థాయిలో ఇక కేసీఆర్కి సంబంధించినటువంటి విషయం మాట్లాడుకుంటూ వస్తే కేసీఆర్ గతంలో ఎల్కతుర్తి సభ ఏదైతే ఎల్కతుర్తి సభ తర్వాత ఆయన 22 నిమిషాల ప్రసంగంలో ఎక్కడా కూడా కాంగ్రెస్ని కనీసం చీమ కుట్టినట్టుగా కూడా ముట్టకపోవడం అందరినీ వేసిండు. కానీ కనీసం ఏ నాయకుని పేరు కూడా తీయలే. ఈరోజు రాష్ట్ర రాజకీయాలలో ముఖ్యమంత్రి గారు కనీసం కేసీఆర్ పేరో లేకపోతే భారతీయ జనతా పార్టీ పేరు లేదు అలా పేరు చెప్పకుండా ప్రసంగమే ముగిస్తలేదు. గతంలో కేసీఆర్ అట్లా చేసిండు, మోడీ అట్లా చేస్తుండు, ఇది చేస్తుండు, అది చేస్తుండు. రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో బీజేపీ ఉందా అన్న విధంగా మోడీ గారి పేరు తీసుండు, కానీ తెలంగాణ బీజేపీకి సంబంధించినటువంటి నాయకుల పేర్లు ఎవరి పేరు కూడా తీయడం లేదు. ఒకవేళ బీఆర్ఎస్ పట్టు ఎక్కడ కోల్పోతామన్న చోట్ల ఇక్కడైతే జూబ్లీకి సంబంధించినటువంటి పెద్దమ్మ గుడిలో మాత్రం పూజలు జరుగుతుంది. అక్కడ ఆయన పోయి దర్శనం చేసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి కూడా బీఆర్ఎస్ నుంచి వర్గాల నుంచి వస్తున్నటువంటి ఇది. అయితే ఇక్కడ ఇది ఏంది మొత్తం జూబ్లీ హిల్సే ఎందుకు క్రియాశీలకం అంటే జూబ్లీ హిల్స్ కనుక బీఆర్ఎస్ ఓడిపోతే బై మిస్టేక్లను ఏదైనా జరిగి ఏదన్నా కాంగ్రెస్ పార్టీ గెలవడము, ప్రభుత్వంలో దాన్ని కాంగ్రెస్ సైడ్ ప్రజలు చూడడము, లేకపోతే ఇటు సైడ్ కేసీఆర్ కనుక రోడ్ షోలకు రాక ఏదన్నా బీఆర్ఎస్ ఓడిపోతే కనుక బీఆర్ఎస్ మనుగడ అనేది ఉండదు అనేది ఫుల్ క్లారిటీగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మైండ్లో ఉన్నటువంటి విషయం. అయితే ఈడ ఇంకొక విషయం ఏంది అంటే ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ కేసీఆర్ అయితేనే ఒకానొక స్టేజ్లో కేసీఆర్ అయితేనే కాంగ్రెస్ పార్టీ హైడ్రా మీద మాట్లాడగలుగుతాడు. మరొకటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీల మీద కూడా ప్రజల్లోకి ఎలా పోవాలి, 6 గ్యారెంటీలు ఎలా తీసుకుపోవాలి, దానికి సంబంధించి 23 నెలల పాలనపై కూడా కేసీఆర్ వాగ్దాటితోటి ప్రజలను తిప్పుకునే ప్రయత్నం చేస్తాడు. తర్వాత ఇక్కడ 4వది ఈడ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ ఏంటంటే 300 నామినేషన్లు రావడం 300 నామినేషన్ల దీంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి RRR అలైన్మెంట్ సంబంధించినటువంటి రైతులు ఉన్నారు, బాధితులు. తర్వాత ఇక్కడ మాలల సంఘం సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. తర్వాత ఇదే గద్దెనెక్కించినటువంటి నిరుద్యోగులు వేసిర్రు. తర్వాత వివిధ రకాలుగా ఇండిపెండెంట్లు వేసిర్రు. మొత్తము ఇక్కడ ఫిగర్ ఎంత, ఇది 300 నామినేషన్లు. అయితే కాంగ్రెస్ పార్టీకి బలంగా దెబ్బకొట్టేటువంటి అంటే ఇవే RRR రైతుకు సంబంధించినటువంటి బాధితులు కావచ్చు, మాలల సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు మాకు ఇస్తున్నటువంటిది లేదన్నా కూడా వచ్చి ఇక్కడ నిరుద్యోగులు కావచ్చు, ఇక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ కావచ్చు, కొంతమంది బీసీ నాయకులు కూడా కొంచెం, తర్వాత నవీన్ యాదవ్కు వ్యతిరేక గలం కొంతమంది ఉండొచ్చు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ మైనస్ అవుతుంది. ఇవన్నిటి మీద కూడా ఏవైతే 3 అంశాలు కాంగ్రెస్ పార్టీకి మెయిన్ డ్యామేజ్ ఏదైతే జరుగుతుందో ఆ డ్యామేజ్ మీద హైడ్రా 6 గ్యారెంటీలు 23 నెలల పాలన మీద 23 నెలల కాలం మీద ఎంత మాట్లాడినా కూడా కేటీఆర్ మాట్లాడినా, హరీష్ రావు మాట్లాడినా, బీఆర్ఎస్లో ఎంత హేమాయేమీలు మాట్లాడినా కూడా ప్రజల నెత్తికెక్కదు. అందుకు కేసీఆర్ మాట్లాడితే మాత్రం ఒక పిట్ట కథ లాగానో లేకపోతే ఆయన స్లాంగ్ ద్వారానో తెలంగాణ యాసలను మైమరిచించే
ఒక అవకాశాలు ఉంటాయి, ఓట్ బ్యాంకును చిప్పుకునే అవకాశాలు ఉంటాయి అంటూ కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇక్కడ ఆయనకు చెప్పడం జరుగుతుంది. సార్ మీరు వస్తేనే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనకు, లేకపోతే మనకు ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి, మనం ఓడిపోయే స్టేజ్కి ఇట్లా ఏమైనా పోతేమని భయం అవుతా ఉన్నది, మనం గెలవకపోతే ఇప్పుడు మనం మనుగడ లేదు అంటే కూడా, అంటే దానికి కేసీఆర్ కూడా సై అంటూ ఇక్కడ రోడ్ మ్యాప్ని దాంట్లో స్టార్ క్యాంపెయినర్గా కేసీఆర్ని పెట్టి ఎల్కతుర్తి సభ తర్వాత కేసీఆర్ ఎక్కడ కనిపించలే, మళ్ళా ఫామ్ హౌస్లోనే ఆయనకు ఆరోగ్యరీత్యా లేకపోతే వయసు మీద పడ్డందుకు లేకపోతే ఆయన బిడ్డ పంచాయతీల వల్లనో దేనికి బయటికి వెళ్తలేడు. అయితే ఈయన ఒక్కసారి బయటికి వచ్చి జూబ్లీ హిల్స్లో 1 గంట 2 గంటల సేపు రోడ్ షో చేస్తే మాత్రం బీజేపీకి బీఆర్ఎస్ ద్వారా బీజేపీకి కాంగ్రెస్కి గడ్డుకాలం తప్పదు అంటూ కూడా విశ్లేషకులు చెప్తున్నారు. అయితే మీరు అసలు కేసీఆర్ బయటకు వస్తే ఎవరినిపై ఏం మాట్లాడతారు? ఎందుకంటే ఒక 2 గంటలు 3 గంటల సేపు కూడా ఏం మాట్లాడినా కూడా పబ్లిక్ చూసే అవకాశాలు చాలా మెరుగ్గా కనిపిస్తాయి. ఆ స్పీచ్లు కానీ ఆ ప్రెస్ మీట్లు కానీ పెద్ద ఎత్తున కేసీఆర్ అభిమానించిన వాళ్ళంతా ఉంటారు కదా, దానికి సంబంధించినటువంటి విషయం ఇది. అయితే ఇక కేసీఆర్ స్టార్ క్యాంపెయినింగ్ చేస్తే కనుక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది బీఆర్ఎస్ వైపు ఉంటుంది అంటూ కూడా కొంతమంది విశ్లేషకులు మాత్రం సర్వేలు కూడా అదే చెప్తున్నారు. కేసీఆర్ అడుగెడితే మాత్రం ఓడిపోయే ఆస్కారం లేదు. గతంలో ఉప ఎన్నికలు వచ్చినా కానీ ముఖ్యమంత్రిగా ఉండి ఆయన రాలేదు, కానీ ఇప్పుడు కనుక వస్తే గెలిచే అవకాశాలు ఉంటాయి, కానీ గెలుస్తుంది అని ఎవరు చెప్తారు. సర్వేలు కూడా బీఆర్ఎస్ వైపే. మనం మొన్న సర్వే ఒకటి చూసినాం, 60% మహిళలు కేసీఆర్ వైపు ఉన్నారు, బీఆర్ఎస్ వైపు లేరు. కేసీఆర్ రాక చాలామందిని ఇంట్రెస్టింగ్గా జూబ్లీ హిల్స్ ఎన్నికల వైపు మళ్లించే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇంకొకటి ఈ గణేష్ మండపాల కాడ, తర్వాత దుర్గమాత మండపాల కాడ, నిమజ్జనాల కాడ కేసీఆర్ పాటలకు ఆకర్షితులైనటువంటి యూత్ కావచ్చు. అక్కడ యూత్లో కూడా చాలా వరకు కేసీఆర్ అంటే ఈ మధ్య కాలంలో గతంలో ఎట్లున్నా ఇప్పుడు ఈ పాలన కంటే ఆ పాలనే బాగున్నది కదా అనే ఆలోచనకు వచ్చారు. అయితే ఇప్పుడు కేసీఆర్ గనుక జూబ్లీ హిల్స్లో అడుగు పెడితే, రోడ్ షో చేస్తే ఏ విధంగా దీని మీద క్లారిటీ ఉండే అవకాశాలు ఉన్నది? గెలుపు బావుట అనేది బీఆర్ఎస్ ఎగరేస్తుందా, లేక కాంగ్రెస్ ఎగరేస్తుందా, లేదా బీజేపీ ఎగరేస్తుందా? అది మీ కామెంట్ల రూపంలో చెప్పుర్రి. రోడ్ మ్యాప్ అయితే ఫిక్స్ అయింది. డేట్ అనేది ఈ నెల 27 లేదా 28 29 ఏదో ఒక రోజు అయితే ఉండే అవకాశాలు ఉన్నాయంటూ బీఆర్ఎస్ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త, సైనింగ్ ఆఫ్. మీ ఉదయ్ కిరణ్.